లేకుంటే ఈ మోడల్ స్కూల్ ఎట్లా రన్ అవుతాయనేటువంటిది ప్రొద్దుల నుంచి సాయంత్రం పిల్లలు ఇంటికి పోయేంత వరకు పూర్తి బాధ్యతను మోసేది పీడీలు మాత్రమే మోస్తారు, ఏ టీచర్ మోయాడు. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్కు పదే పదే ఈ విన్నపాన్ని ఈరోజు కొండయ్య సారు నేను చాలాసార్లు ఇప్పటికే సెక్రటరీ చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి చాలా మంది చాలా జీతంతో చేస్తున్నటువంటి ఏడీ దగ్గరికి పోయి కూర్చున్న తర్వాత ఏడీ గారు రేపు మాపు అని చెప్పేసి దాట వేయడం అనేటువంటి చేశారు. కాబట్టి ఇన్ని రోజుల పాటు ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద సమస్య జరగలేదు. మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్య ఈ రోజుల్లో ఈ ఏడీ సార్ గారు వచ్చినప్పటి నుంచి ఇంకా తీవ్రమైనటువంటి సమస్య. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1వ తారీఖు నాడు జీతాలు వస్తే మోడల్ స్కూల్కు ఆరు నెలల పాటు జీతాలు రాకుండా నువ్వు ఏడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు 6 నెలల పాటు జీతం లేకుండా మీరు ఉద్యోగం చేసి చూపించండి. కాబట్టి మేము గొంతెమ్మ కోరికలను మేమేం కోరట్లేదు. మాకు రావాల్సినటువంటి జీతాన్ని నెలసరి జీతాన్ని మీరు నెల జీతాలు చెల్లించాలని అంటున్నాం. ఏదైతే జీఎస్టీ ఉందో ఆ జీఎస్టీని తొలగించాలని అంటున్నాం. ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో ఆ కార్పొరేట్ మా యొక్క ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే చాలా జీతంలో ఉన్నటువంటి వాళ్ళం 13 నుంచి మోడల్ స్కూల్లో ఏజెన్సీస్ అయినటువంటి కొత్తగా రాలే. పాత దగ్గర నుంచి ఉన్నటువంటి ఏజెన్సీని ఖచ్చితంగా ఏప్రిల్ 23వ తారీఖు నాడు లాస్ట్ వర్కింగ్ డే ఉంది అని అంటేనే వెంటనే ఒకరోజు తప్పించిన తర్వాత వెంటనే 2వ రోజుకే మనకి ఏజెన్సీని కొనసాగాలని అనే ప్రతిపాదన ఉండే. మరి ఈ రోజు ఎందుకు గ్యాప్ వస్తుంది అనేటువంటిది ఈ మాట ప్రతి ఒక్కరి యొక్క మెదసులో వెదజల్లుతా ఉన్నది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు తెలుసు అని అంటే రినివల్ అనేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాల్సినటువంటి పని ఎవరిపైన ఉన్నది. మరి దీని మీద ఫైల్ పుటప్ చేసి కమిషనర్ గారి ద్వారా తర్వాత ఏజెన్సీలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరున్నది, తర్వాత దీని లోపం ఎక్కడ జరుగుతుందో దీన్ని ఖచ్చితంగా మీరు అందరము మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏమీ అడగట్లేదు. సామాన్య జనం దగ్గర మామూలుగా ఆరోగ్య కార్డు ఉంటే 10 లక్షల పాటు వాళ్ళకు ఆరోగ్య కార్డ్స్ ఇస్తున్నారు. మరి పేదరికంలో ఉన్నటువంటి చాలానే 15,000 జీతంతో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు 10 లక్షల పాటు ఎక్స్ట్రా మన 10 లక్షల పాటు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మనం 10 లక్షల ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి 10 లక్షల పాటు ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రభుత్వమే కల్పించాలి. ఇవన్నీ కూడా కల్పించినప్పుడు మాత్రమే మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్తాయి. మాకు నెల జీతం అనేటువంటి చెల్లించాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.